సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఒక సందర్భంలో ఎన్టీఆర్ గారి పట్ల కూడా విభేదాలు క్రియేట్ అయినాయండి. కార్మిక సంఘంలో ఆ, ఇప్పుడు ఏబిఆర్ నాయుడు గారు అయితే టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఓకే. ఆయన నేను కలిపి నన్ను అధ్యక్షురాలుగా పెట్టి ఆయన నన్ను బిహెచ్ఎల్ యూనియన్కి టీఎన్టీసీ తరఫున కంటెస్ట్ చేయించారండి. బంగారు లక్ష్మణ్ గారు బిఎంఎస్ తరఫున ఉన్నారు, కాంగ్రెస్ తరఫున ఇంకొకరు ఉన్నారండి. ఉన్న టైంలో నన్ను మన బిఆర్ నాయుడు గారు నువ్వు ఇక్కడ కంటెస్ట్ చేయాలని మన ప్రామిస్ ఇచ్చారు మేడం, మీరు మనం ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాం, కంటెస్ట్ చేయాలన్నారు. బంగారు లక్ష్మణ్ గారు వెళ్ళి రామారావు గారిని బతిమాలారు, ఆమెను విత్డ్రా చేయించండి, ఆమె ముందుకు దూసుకుపోతున్నారు, చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చామండి అన్నప్పుడు నన్ను విత్డ్రా కమ్మన్నారు. విత్డ్రా కమ్మన్నప్పుడు ఏం జరిగిందంటేనండి, నేను విత్డ్రా అవ్వాలని అనుకున్నాను, కానీ బిఆర్ నాయుడు గారు తదితరులంతా కూడా వచ్చి మీరు విత్డ్రా అయితే కనుక మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మీకు పదవులే ముఖ్యమా అన్నప్పుడు ఆలోచించుకున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నాను. రామారావు గారి దగ్గరికి వెళ్ళి మీరు మాట కోసం కట్టుబడతారు సార్, నేను కూడా మాట కోసం కట్టుబడాలి, అందుకని నేను కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్పాను. కానీ వారు నన్ను ఏమీ అనలేదు. నేను కంటెస్ట్ చేశాను. నేను బంగారు లక్ష్మణ్ గారిని చాలా డిఫరెన్స్తో కూడా కేవలం 22 ఓట్లతో నేను ఓడిపోవటం జరిగింది. బట్ జాతీయ స్థాయిలో టీఎన్టీసీ గుర్తింపుని తెచ్చాను. గుర్తింపుగా వెరిఫికేషన్లో నేషనల్ లెవెల్లోకి మేము రావటం జరిగిందండి. అలా తప్పితే వ్యక్తిగా నేను ఎప్పుడూ విభేదించలేదు. రామారావు గారిని పదవీచ్యుతుల్ని చేసినప్పుడు నాదెళ్ల భాస్కరరావు గారు, నేను ఏకైక యంగ్స్టర్గా రామారావు గారి వెనక నిలబడ్డాను, ఓకే. పదవిని ఆశించలేదండి. ఉమ్, అప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు, గ్రంథి మాధవ్ గారు, త్రిపురాన వెంకటరత్నం గారు వారంతా కూడా భాస్కరరావు గారు పక్కకి వెళ్ళారు. నేనేమీ ఆశించకుండా నాకు ఆయన టికెట్ ఇచ్చారు, నేను ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. అప్పుడు మీ అందరూ గుర్తుండే ఉంటుందండి, నన్ను రాజ్భవన్ గేటు ముందు కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు. నేను రామారావు గారికి గట్టిగా నిలబడ్డాను. పదవి కోసం నేను ఎప్పుడు అమ్ముడుపోలేదండి, పదవి కోసం నేను పార్టీలు మారటం కూడా జరగలేదు, అభిమానం కోసం వెళ్ళాను. తర్వాత అక్కడ నాకు కొన్ని ఇబ్బందులు, రామారావు గారిని తిట్టను, చంద్రబాబు గారిని తిట్టను, కానీ రాజశేఖర రెడ్డి గారు నన్ను అత్యున్నతంగా చూశారండి. ఉమ్, అలాగే రోసయ్య గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వ్యక్తిగా చెన్నారెడ్డి గారు నన్ను చాలా గౌరవంగా చూశారు. అందుకని నెవర్ ఐ మీన్ కాంట్రవర్షియల్ దేర్, ఓకే. ఎక్కడా లేదండి. ఉమ్, ఈవెన్ బీజేపీలో కూడా తక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా చాలా మర్యాదని, నా కూతురు కూడా భారతీయ జనతా పార్టీలో యువమోర్చా వైస్ ప్రెసిడెంట్గా చేసింది, సెక్రటరీగా చేసింది. అలా నేను పార్టీలకు అతీతంగా కూడా పనిచేయడం జరిగిందండి. బట్ నా రక్తం, నా ఆలోచన, నా ఊపిరి తెలుగుదేశం. కానీ మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం మీ కమ్యూనిటీయే మీకు అడ్డొచ్చింది పార్టీ పరంగా. అవునండి. ఆ? ఇప్పటికీ ఒక నినాదం మాకు ఉందండి, మనం కమ్మవాళ్ళం కదా, కమ్మవాళ్ళం పరిపాలిస్తున్నాం కదా. అది మా చంద్రబాబు గారు తప్పు కాదండి, రామారావు గారు తప్పు కాదు. పక్కనున్న వాళ్ళు మీరు చూశారు కదా, కనకదుర్గ కింద కమ్మవారంట. అమరావతి ఉద్యమంలో ఎన్ని రకాల హేళనని మా యొక్క కమ్యూనిటీ మీద చేశారు. తర్వాత ఎక్కడ చూసిన తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ. అందుకని ధైర్యాన్ని మా వాళ్ళు జంట నగరాల్లో చేయలేకపోయారు. ఇప్పుడు మార్పు వచ్చింది, 10 మంది మాట్లాడటం మొదలు పెట్టేశాం. ఏమని మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ రాజకీయాలను తిప్పగల శక్తి కమ్మ జాతికి ఉందంటున్నాం. ఎందువల్లంటే అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు 13, రంగారెడ్డిలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు అంటే డామినెంట్గా మా ఉన్నాయి. అటు చేవెళ్ళ పార్లమెంట్ కానివ్వండి, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఆలోచించుకుంటా పోతే వరంగల్ పార్లమెంట్లో కూడా, ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా 69 నియోజకవర్గాల్ని, మిర్యాలగూడ, నల్గొండ, వీటన్నిటిలో శాటిలైట్ టౌన్స్ వచ్చిన తర్వాత, ఎక్కడికక్కడ పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత, అభివృద్ధి జరిగిన తర్వాత, సైబర్ సిటీ వచ్చిన తర్వాత మేము డెవలప్ అయ్యామండి. మా వాళ్ళు ఇక్కడ స్థిరపడటం ఎక్కువైంది. మొన్న విడిపోయినా కూడా ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ రోజు రోజుకి పెరుగుతున్నాం. అది మమ్మల్ని మంచిగా చూడటం కూడా కావచ్చు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు మాకు ఆయన డిఫరెంట్ దృక్పథం ఇవ్వాల. వీరు కూడా ఇక్కడ ఒక నిమిషంలో మాత్రం ఒకసారి అన్నారు బతకొచ్చిన వాళ్ళని. అప్పుడు అందరూ ఎదురు తిరిగాం, మీరు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని. ఆ తర్వాత అందరూ కూడా మమ్మల్ని వాళ్ళలోనే అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుతుంటే చెక్ పెట్టే సమర్థతలో మేము ఉన్నామండి.
ఎందువల్ల మొన్న ఈ మధ్య కేటీఆర్ గారు కూడా అదేదో ఆంధ్ర ఇష్యూ, ఆంధ్ర ఫుట్బాల్ గేము ఇక్కడ ఎందుకన్నారు, దానికి సమాధానం మొన్న చాలా చక్కగా చెప్పారు అందరు కూడా కలిసి. ఇది మొన్న బీఆర్ఎస్ ఓటమికి కారణంలో ఈ మాట కాదంటారా? ఓకే. అట్లాంటి కొంతమంది మీలాంటి వాళ్ళు అడగొచ్చు, మరి సిటీలో ఎట్లా గెలిచింది అని. వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఓటు వేశారు. కానీ మిగతా చోట్ల అన్నిటి చోట్ల కూడా 69 నియోజకవర్గాలు, ఇది 13ఏనండి మిగతావన్నీ. నిజామాబాద్ పార్లమెంటు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. నిజామాబాద్ కానివ్వండి, ఇటువైపున మీరు గుర్తుపెట్టుకుంటే కర్నూలు బోర్డర్ దగ్గర నుంచి గద్వాల, ఐజా, అలంపూర్ మొదలు పెట్టుకొని మహబూబ్ నగర్ టౌను, ఆ తర్వాత నుంచి శాంతినగర్ ముందుకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇటువైపుకి వచ్చేటప్పటికి కొత్తూరు దగ్గర నుంచి, కమ్మదనం ఊరు దగ్గర నుంచి, షాద్ నగర్ దగ్గర నుంచి, శంషాబాద్ దగ్గర నుంచి ఇటువైపుకి వచ్చేసేటప్పటికి మనకి మహేశ్వరం మండలంలో అనేక ఊళ్ళు. కానీ నేను మీకు ఊరి పేరుతో ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో కూడా చెప్పగలుగుతానండి. ఇటువైపుకి వెళ్ళిపోయేటప్పటికి మీకు నారాయణపూర్కి యువతల ప్రాంతం అంతా కూడా, చిట్యాలకి పైన. నిజంగా చెప్పాలంటే నేను ఇవాళ సగర్వంగా ఒక మాట చెప్పగలుగుతానండి, మీరు విభేదించినా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా. అసలు ఏదైతే కృష్ణానది తీర ప్రాంతంలో ఏలేశ్వరం అని ఉందో అది నల్గొండ ప్రాంతంలోకి వస్తుందండి. నల్గొండ, మిర్యాలగూడలో. అసలు మా కమ్మ జాతి పుట్టిందే ఎక్కడండి? ఓకే. వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ కమ్మ జాతి మాది. ఆ తర్వాత రాణి రుద్రమ్మ పరిపాలన కింద, గణపతి దేవుడి పరిపాలన కింద మేమంతా కూడా ఇటువైపున ఆమె చనిపోయిన ప్రాంతం ఉన్నటువంటి నల్గొండ ప్రాంతంలో కానివ్వండి, ఏలీశ్వరంలో కానీ, కృష్ణానదీ తీరాన, గోదావరి నదీ తీరాన మా యొక్క సంస్థానాలు ఉన్నాయండి, కమ్మ సంస్థానాలు. అసలు మేము తెలంగాణ వాళ్ళం, మేము ఆంధ్ర వాళ్ళం కాదు. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు చెప్తారు చూడండి, మేము బీహార్ నుంచి వచ్చామని. వెలమ కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ రెండు ఒకటేనండి. ఇప్పటికీ గోత్రాలు ఒకటే, ఇప్పటికి ఆచార వ్యవహారాలు ఒకటే. కానీ ఒకరి నుంచి ఒకరు విడిపోయారంట. ఎవరు కమ్మ నుంచి విడిపోయారో, ఎవరు వెలమ నుంచి విడిపోయారో అర్థం కాని, ఇప్పటికీ కూడా అర్థం కాని సందేహాత్మకమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇద్దరిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల దగ్గర నుంచి, గోత్రాల దగ్గర నుంచి అన్నీ ఒకటే కనిపిస్తూ ఉంటాయండి. అందుకని బీహార్ నుంచి వచ్చారంటారు. అలాగే మా ఎన్జీ రంగా గారు రాస్తూ, మేమంతా కూడా బీహార్, బెంగాల్ నుంచి వీళ్ళంతా కూడా తెగలవారీగా వచ్చారంటారు. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి చొచ్చుకొచ్చి గోదావరి తీరంలో సస్యశ్యామలం చేసి అడవుల్ని కొట్టి, అందుకే మీకు ఇప్పుడు చూడండి సిరిపూర్ కాగజ్ నగర్ కానివ్వండి, ఆదిలాబాద్లో మంచిర్యాల ప్రాంతంలో కానివ్వండి, గోదావరి కన్నీలో కానీ కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ధైర్యంగా అనగలుగుతాను. ఓకే. విభేదించినా కూడా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెంత నేను కులహంకారిని కాదండి. అసలు కులరహిత సమాజం రావాలని కలగనేదాన్ని. కానీ కులం పేరు చెప్పి తిడుతున్నప్పుడు నాలో ఉన్న రక్తం, నాలో ఉన్నటువంటి అభిమానం, నా జాతి మీద ఉన్న నాకున్న గౌరవం నన్ను మాట్లాడేట్ చేస్తుంది. అంతేగాని కులాలకు అతీతంగా ఉండాలని, కులరహిత సమాజం రావాలని, కులాలు మనిషి సృష్టించుకున్నవండి, మానవుడు సృష్టించుకునే. భగవంతుడు కూడా మనమే సృష్టించామని నెహ్రూ గారు అంటారు. అలాంటప్పుడు ఈ కులాన్ని పెడుతుంటే మా కులంలో తప్పేంటి, మా కులంలో ఉన్నటువంటి చొరవ మీకు ఏం తెలుసా, మా కులంలో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు మీకు తెలుసా, మా కులంలో ఉన్నటువంటి శాశ్వత వికాసం మీకు తెలుసా, మా కులంలో ఉన్నటువంటి సాహిత్య పోషణ మీకు తెలుసా, మా కులంలో ప్రజల కోసం పాటుపడ్డటువంటి ఒక న్యాయ నిర్ణేత విధానం మీకు తెలుసా అని ప్రశ్నించడానికి కులాన్ని తీస్తున్నాను తప్పితే కులం మీద నేను ఏ రకంగానూ కూడా ఆలోచించి మాట్లాడుతున్నా. కానీ ఈ మధ్యకాలంలో కుల సంఘాల మీటింగ్లకు నేను వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానంటే, ఎక్కడ పడితే అక్కడ కమ్మ కులం అని ఈసడింపుకు వచ్చిన తర్వాత, కమ్మ కులం అంటూ ఇదేదో అంటరాని కులంగా మారుస్తున్నప్పుడు, రాజకీయాల్లో కమ్మ కులంగా నేను దెబ్బతిన్నప్పుడు, నా కమ్మ కులంలో పరిపాలన చేసే సమర్థత లేదా, నా కమ్మ కులంలో ఒక శాసనాలు చేసే సమర్థత లేదా, నా కమ్మ కులంలో ఒక నిఘంటువుని రచించే శక్తి లేదా, అటు పారిశ్రామిక రంగాన్ని, ఇటు వ్యాక్సిన్ కనుగొన్న రంగంలో, వైద్య రంగంలో కానివ్వండి, అటు చలనచిత్ర రంగంలో కానివ్వండి, విద్యా రంగంలో కానివ్వండి, టూరిజంలో కానివ్వండి, హోటల్ రంగంలో కానీ అన్నిటిలో శ్రమ సాంద్రతను నమ్ముకున్న మేము, తర్వాత ఒక కష్టపడే తత్వాన్ని నమ్ముకున్న మేము, మా యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవటం కోసం, అంతేగాని మొట్టమొదటి హేతువాద సమాజాన్ని నిర్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈ కులంలో పుట్టిన వాళ్ళు కాదా? బ్రాహ్మణులకే వేదాలు సొంతం కాదు, నేను కూడా వేదాలు చదువుతానని
చెవుల్లో సీసం పోయించుకున్నటువంటి గోపదేవ్ గారు ఈ కులంలో పుట్టినవారు కాదా? భారత స్వాతంత్ర సమరంలో నడుం బిగించి ముందుకెళ్ళిన అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు ఈ కులంలో వాళ్ళు కాదా? మహాత్మా గాంధీ గారికి అంతా కూడా మంగళసూత్రాలను కూడా ఇచ్చి, మంగళసూత్రం మెడలో ఉండటం కన్నా గాంధీ గారి చేతుల్లో ఉండి ఈ దేశ దాస్య శృంఖలాల్ని మనం ఎందుకు ఛేదించుకోకూడదని చెప్పి ముందుకొచ్చిన సగటాడు వాళ్ళు ఈ కులంలో వాళ్ళు కాదా? ఒక లక్ష్మీకాంతం గారి కులంలో వాళ్ళు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే కవయిత్రులు ఎంతోమంది ఉన్నారు. ఒక అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా మన ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ కులం చేసిన తప్పేంటి